ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనల సమయంలోనికి మీరందరూ వచ్చి చేరినందుకు దేవునికి వందనములు. ప్రభు పేరట మీకందరికీ శుభములు. ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు, సంరక్షించాడు. ఈ దినము ప్రాముఖ్యంగా మనమంతా కూడా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించి ఉంటాం కదా. అందరము ఆరాధించడము, మరి సంతోషంగా దేవుని యొక్క దీవెనలు పొందుకోవడము, వాక్య దీవెనలు పొందుకోవడం మాత్రమే కాక మన ప్రియులను, స్నేహితులను, సన్నిహితులను, శ్రేయోభిలాషులను అందరూ కూడా కలుసుకొని కొంత సమయం గడిపినాం. కాబట్టి మనమంతా కూడా ఎంతో సంతోషకరమైన, ఆహ్లాదకరమైన మనసుతో ఉంటాము. మరి ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరము. ఎందుకంటే మరి విశ్రాంతి దినము ప్రభు సన్నిధిలో మనం గడపడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఈ రాత్రి వేళ మనమందరం కూడా చేరి మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఈ నూతన వారంలోనికి మనం ప్రవేశించాము. రేపటి నుంచి రొటీన్గా తిరిగి మన పనులలోకి మనం వెళ్తాము. అయితే మరి ఈ రాత్రి నిద్రించకముందు రేపటి దినానికి మనం సిద్ధపడి ఉంటాం ఆల్రెడీ. మరి నిద్రించబోయే సమయంలో నిద్రించకముందు మనం మరి కుటుంబ ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా మరి వాక్య ధ్యానం కూడా చేసుకొని మనం పడకల మీద ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యంను ధ్యానించుకోవడం ఎంతో మంచిది. మరి ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే 40వ కీర్తనల గ్రంథము 40వ కీర్తన 6వ వచనము. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దేవుడు మరి ఒక గొప్ప మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది. దేవుని వాక్యము రెండంచులు గల బలమైన ఖడ్గం వంటిది. అది మరి ఎలాగంటే మన శరీరంలో మరి ఎముకలలోకి మూలుగా వరకు కూడా మరి విభజిస్తూ మరి ప్రవేశిస్తుందట. దూరుచు మన జీవితాన్ని మార్చివేయగలిగిన శక్తివంతమైనటువంటి వాక్యము ఈ వాక్యం. ఈ దినం ఆ వాక్యం ఏంటంటే బలులనైనను నైవేద్యములనైనా నీవు కోరుటలేదు. ఇక్కడ దావీదు భక్తుడు ఒక ప్రవచనాత్మకమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. బలులు, నైవేద్యములు నీవు కోరడం లేదంటే ప్రభువైన యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. కాబట్టి మనం ఇక బలులు అర్పించవలసిన అవసరం లేదు. అయితే మరి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. మరి ఇంగ్లీష్లో అయితే మై ఇయర్స్ యూ హ్యావ్ ఓపెన్డ్ అని ఉంటుంది. అంటే దేవుడు మనకు బలులు, నైవేద్యములు కోరడం లేదు, కానీ ఆయన మనకు మన చెవులను ఓపెన్ చేసి ఉన్నాడు, నిర్మించి ఉన్నాడు అని ఇక్కడ తెలుగులో ఉన్నది. కానీ ఇంగ్లీష్లో అయితే ఓపెన్డ్ అని ఉంది. యూ హ్యావ్ ఓపెన్డ్, మై ఇయర్స్ యూ హ్యావ్ ఓపెన్డ్ అంటే మరి మనం తెరవబడినటువంటి చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటి? మనం వినాలని కదా. దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం, చాలాసార్లు వింటున్నాం, చాలా విధాలుగా వింటున్నాం, ఎన్నో రకాలుగా యూట్యూబ్ల ద్వారా, సేవకుల ద్వారా డైరెక్ట్గా మరి పుల్పిట్ నుంచి దైవ సేవకుడు చెప్పేటప్పుడు అనేక విధాలుగా మనం వాక్యం వింటున్నాం. అయితే ఆ వాక్యంను మనం గ్రహిస్తున్నామా? మరి ప్రభువైన యేసు చాలాసార్లు మరి ఆయన ప్రసంగాలలో చెప్తూ వచ్చాడు. ఏమనంటే చెవులు గలవాడు వినుగాక అని. అంటే మనం చెవులు ఉంటాయి కానీ మనం వినం ఒక్కొక్కసారి. మరి హృదయం ఉంది కానీ గ్రహించం. మరి కళ్ళు ఉంటాయి కానీ మనం చూడం. ఎందుకంటే మన జీవితంలో అనేక మంది కష్టంలో ఉన్న వాళ్ళు తారసపడుతూ ఉంటారు, వాళ్ళని మనం చూడము. మనల్ని మరి దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉంటాము కానీ గ్రహించము. మరి మన హృదయంలోనికి దానిని అంగీకరించలేని స్థితిలో ఉంటున్నాము, వినకుండా ఉంటున్నాము. మరి పిల్లలు ఒక్కొక్కసారి చెప్పిన మాట, మా పిల్లలు చాలామంది క్లాస్ రూమ్లో ఉంటారు, టీచరు అరుస్తూ ఉంటారు, అరవద్దు అని సైలెన్స్ అని అరుస్తూ ఉంటారు, కానీ ఒక్కళ్ళు కూడా వినరు. అంటే ఎందుకు అంటే వాళ్ళకి చెవులు లేవా అంటే ఉన్నాయి, వింటున్నారా అంటే వింటున్నారు, బట్ దే డోంట్ వాంట్ టు ఒబే. మనకు ఒబీడియన్స్ లేదు. ఒబీడియన్స్ ఉండడమే చెవులు వినబడ్డం అంటే. చెవులు ఓపెన్గా ఉన్నాయంటే మనము విధేయత కలిగి ఉన్నామని అర్థము, మనము వింటున్నామని అర్థము. సమూయేలులాగా మనము కూడా మాట్లాడగలగాలి. ప్రభా వింటున్నాను, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు అని మరి సమూయేలు చెప్పినట్లుగా చిన్న బాలుడు
ఎంత విధేయతతో చెప్పాడో అదే విధమైనటువంటి విధేయత మనం కలిగి దేవుని యొక్క వాక్యంను విని గ్రహించి మరి దాన్ని పాటించగలిగితే మరి దేవునికి బలులు నైవేద్యములు అవసరం లేదు. కానీ మన యొక్క విధేయత ద్వారా ఆయన మనల్ని ఎంతో గొప్పగా వాడుకుంటాడు. ఇప్పుడు పరిచారకులు పరిచర్య చేసేవాళ్ళు చాలా అవసరం. కోత ఎంతో విస్తారం, కానీ పని వాళ్ళు చాలా తక్కువ. మరి మనము నిజంగానే క్రీస్తుని గౌరవించే స్థితిలో లేమేమో. మన సమయాన్ని ఎంతగా మనము అనేక విషయాలకు వ్యర్థం చేస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు కానీ, దేవుని మాట వినడం కొరకు కానీ, మరి దేవుని పరిచర్య చేయడం కొరకు కానీ మనం సమయాన్ని సద్వినియోగం చేయడం లేదేమో. మన సమయాన్ని కొంతైనా మరి దేవుని సేవకు ఉపయోగించడం లేదేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రి వేళ దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనము మన యొక్క జీవితాలలో ఎలాగున్నాము? విధేయత కలిగి ఉన్నామా? మరి విధేయత కలిగి ఉన్నట్లయితే ధన్యులము. దేవుని యొక్క వాక్యమును ఇతరులకు చెప్తూ దేవుని యొక్క జీవితాన్ని మనం ఇతరులకు ప్రస్ఫుటింపజేస్తూ మరి వెలుగులాగా ప్రసరింపజేస్తూ అనేకులను దేవుని వైపుకు నడపడానికి మనము కృషి చేయాలి. ఈ లోకంలో పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ రాత్రి మనము పడుకున్నప్పుడు కూడా ఈ వాక్యంను ధ్యానిస్తూ మనము ఆ విషయాన్ని ఆలోచిద్దాం. మరి రేపటి నుంచి మనం చేయవలసిన పనులు ఏవేవో ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధపడి ఉంటారు. రేపు ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలాంటి మీటింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి చేయవలసినవి, మరి డాక్టర్లు అయితే ఏ సర్జరీస్ చేయాలి, మరి ఎలాంటి పేషెంట్లను చూడాలి, ఎలాంటి కేసులు ఉన్నాయి వాళ్ళ ముందర, న్యాయవాదులు అయితే వాళ్ళ ఎదుట ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి వ్యాజ్యాలు ఉన్నాయి, ఎలాంటివి వాదించవలసి ఉన్నది, జడ్జెస్ అయితే ఎలాంటి కేసులు రేపు నేను మరి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇలాగా రకరకాలుగా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఒక్కొక్కళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కదా. మరి మనము మన జీవితాల్లో రేపు అవి చేయాలి. దాని గురించి సిద్ధపడి ఉన్నాము. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనల్ని చక్కగా నడిపించాలని ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకొని మనము నిద్రించక ముందు మన ప్రార్థనలకు వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా మమ్మల్ని ఎంతో సంతోషంగా గడపడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు అనుగ్రహించిన అనేక మంది మరి ప్రియులైనటువంటి బంధువర్గాన్ని బట్టి, స్నేహితులను బట్టి, శ్రేయోభిలాషులను బట్టి ప్రభానైనా మా సేవకులను, దైవ సేవకులను బట్టి తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి వారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పనిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. మరి మా జీవితాలలో నీవు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. గడిచిన వారమంతా మీరు ఎంతగా మమ్మల్ని క్షేమంగా కాపాడారు నాన్న. ఈ నూతన వారంలో మేము చేయాల్సిన ప్రతి పనిలోనూ, మేము చేయవలసిన మాకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి సవాలును మేము ఎలా మరి ఎదుర్కోవాలో అవన్నీ కూడా నేను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రభా. మరి రేపటి నుండి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో కూడా మాకు తెలియదు. మీరు సమస్తం ఎరిగిన దేవుడు, మాకు ముందుగా నడిచే దేవుడు, మా దారిని సరళం చేసే దేవుడు కనుక ప్రభా, మేము మా పరిస్థితిని అంతటిని కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి ఎవరైతేనైనా ఈ రాత్రి వేళ మరి ఆకస్మిక ప్రమాదములకు, అనారోగ్యములకు గురై ఉంటున్నారో అలాంటి వారికి తగిన స్వస్థతను, ట్రీట్మెంట్ను త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యమును త్వరగా అనుగ్రహించండి దేవా ప్రభా. ఎంతమంది అయితేనైనా మరి ఉద్యోగముల కొరకు, వివాహ సంబంధముల కొరకు, సంతానం కొరకు అడుగుతున్నారు, వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి వారి యొక్క మనవులు ఆలకించి వారికి తప్పకుండా వారికి కావాల్సినవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు సమస్తమును చేస్తారు, తగిన కాలంలో సమస్తమును అనుగ్రహిస్తారు. అందుకని మేము ఎంతగానో విశ్వాసంతో ఏ కుటుంబంలో అయితే హాస్పిటలైజ్ అయి ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని లేవనెత్తండి, ఐసీలోని వాళ్ళని బయటకు తీసుకురండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యంను దయచేసి త్వరగా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ప్రభా కుటుంబానికి అంతా కూడా ఎంతో కష్టంనైనా మా ప్రభా తండ్రి, అనేకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు
అన్ని విషయాలలో కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఓపికతో సహనంతో వారు చూసుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. ఇళ్లలో పడకల మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి ప్రభా. అందరూ కూడా లేచి నిలబడి నడవగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి, మరి ఎంతోమంది నాయన మరి పెరాలిటిక్ స్ట్రోక్ గురై మరి బెడ్లలో ఉంటున్నారు. వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులందరినీ కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో కూడా వాళ్ళని మీరు నడిపించండి. వారికి ఉన్నటువంటి ప్రతి కష్టంను తీసివేయండి మా తండ్రి. మరి ఎవరైతే ఎలాంటి విధంగా ప్రయాణాలు చేస్తున్నారో మరి వారి యొక్క వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం ప్రభా. మా తండ్రి, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి నీ యొక్క కాపుదలను, నీ యొక్క అప్రమత్తతతో కూడినటువంటి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, సైనికులను ప్రభా, మరి సైనిక ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, ఏ ఫీల్డ్లో ఎవరెవరైతే పనిచేస్తున్నారో వారందరినీ కూడా మీరు కాపాడమని, నీ కాపుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పోలీసు వ్యవస్థలోనూ మరి గార్డులు, వాచ్మెన్లు వీరు కూడా నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. మా తండ్రి, మా దేశాన్ని దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి దేవా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. మా రాష్ట్రాలను దీవించండి తండ్రి. మా రాష్ట్రాల్లో జరుగుతున్న ఘోరమైనటువంటి విషయాలు ప్రభా నాయన, దేశంలో, రాష్ట్రంలో అంతటా కూడా నాయన మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి భయంకరమైన విధ్వంస కాండను మీరు చూస్తున్నారు దేవా. మీరు న్యాయం జరిగించండి దేవా. మీరు న్యాయవంతుడు, మరి మీరు సరి అయినటువంటి న్యాయమూర్తి అంటున్నారు దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి విడవబడిన కుటుంబాలు తండ్రి, వారిని మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన ఆదరణను, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయినటువంటి వారు దుఃఖంలో ఉంటుండగా వారికి అందరికీ కూడా కావాల్సినటువంటి ఆదరణ, ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళను, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను, మరణిస్తున్నటువంటి వాళ్ళను, మరి దిక్కులేని వారిని ప్రభా, మరి వికలాంగులను తండ్రి, మరి విధవరాన్లు, మా తండ్రి, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు మా తండ్రి కృప చూపించండి. అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులు అనేక మంది ప్రభా మరి దిక్కు తెలియని స్థితిలో ఉంటుండగా నాయన, వేదనతో, భారంతో ఉంటుండగా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దయ ఉంచి కాపాడండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. అనేకమైన సేవా సంస్థలు వారికి సహాయపడుతుంటుండగా నీకు వందనములు. ఇంకనూ అధికంగా అందరినీ లేపండి ప్రభా. వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా, సమాధానంగా నిన్ను ఆరాధించే వారిగా వాళ్ళని చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో, నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. విద్యార్థులను దీవించి తండ్రి, వారు ఎంతగానో చదువుకుంటున్నారు, చక్కగా మరి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. ఇంకా ఎన్ని పరీక్షలు తెలియదు కానీ ప్రభా, పరీక్షలన్నీ కూడా చక్కగా రాసి ముగించుకొని సంతోషపడినట్లుగా కృప చూపించండి. చక్కటి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించండి. వారు పడిన శ్రమ వృధా కాకుండా నాయన ప్రభా మీరు కాపాడండి. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి. రాకపోకలందు తోడుగా ఉండండి ప్రభా. నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి నాయన. మా తండ్రి దేవ, ఎండ దెబ్బ తగలకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేయండి మా తండ్రి. మరి మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మా తండ్రి దేవా, ఏ భయమునకైనాను భయపడము మా తండ్రి. ఏ తెగులు మా గుడాన్ని సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. నీ దూతలను కావలుగా ఉంచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. రాత్రి అంతా ఈ మంచి నిద్రను అనుగ్రహించండి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా మరి వాక్యం ద్వారా సంధించండి. మరి ప్రభా, వాక్యం ద్వారా ఆదరణ పొందుకొని చక్కటి నిద్ర పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మేము ఆనందంతో, సంతోషంతో మరి ప్రశాంతంగా నిద్రించులాగున మాకు కృప చూపించండి. ఏ పగ, ప్రతీకారము, ద్వేషం అనేటివి మా మనసులలో లేకుండా చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, మా హృదయాలను, మా శరీరములను సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంన సజీవులుగా, ఆరోగ్యంగా లేచి మేము నిన్ను స్తుతించి ఆ తర్వాత తిరిగి మా పనులలో మేము ప్రవేశిస్తుండగా మరి మాకు తోడుగా ఉండి నడిపించమని
ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.